గొర్రెల పంపిణీ పేరుతో యాదవులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కాంగ్రెస్ చీఫ్ మహేందర్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదవులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. గొర్రెల స్కీమ్ కోసం యాదవులు కట్టిన డీడీల డబ్బులను బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడేసుకుందన్నారు. యాదవులు కట్టిన డీడీ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఇచ్చి ఆదుకున్నానని మహేందర్ అన్నారు. యాదవుల ఉసురు తగిలి బీఆర్ఎస్ కొట్టుకుపోయిందన్నారు. అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హరీష్ రావుకు మహేందర్ యాదవ్ సూచించారు. మళ్ళీ కూడా అబద్ధాలతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావునే గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు బ్రిటిష్ వాడు విభజించు పాలించు సూత్రం వాడినట్టు మామ అల్లుళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి గొల్ల కుటుంబాలను విడదీసి విభజించు పాలించు సూత్రం వాడి ఓట్లు దండుకొని గద్దెనెక్కి యాదవుల అభివృద్ధిని విస్మరించారు. అంతేకాకుండా సిద్దిపేటలో కొంతమంది మా యాదవ పెద్దలు గతంలో 20-25 ఏళ్ల కింద యాదవ పండుగ నిర్మించారు. దానికి హరీష్ రావు చేసింది ఏం లేదు. నిన్న మొన్న గత ప్రభుత్వ హయాంలో 4-5 ఏళ్ల కిందట రెడ్డిలకు ఫంక్షన్ హాల్ కట్టించిండు. ఏసీ ఫంక్షన్ హాల్, ముదిరాలకు ఏసీ ఫంక్షన్ హాల్, కుమ్మటి వాళ్ళకి ఏసీ ఫంక్షన్ హాల్. కానీ మా యాదవులకు మాత్రం